అందరికీ వందనాలండి. రండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుమనిను. అంటే కుమార్తె అయినటువంటి అక్ష తన తండ్రి అయినటువంటి కాలేబుని ఏమని అడుగుతుందంటే, నాన్న నీవు నాకు దీవెన దయచేయుము. ఎందుకంటే గృహమును విత్తమును పితరులిచ్చినటువంటి స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. అంటే దేవుని పిల్లలారా, నీవు దేవుని యొక్క దీవెన కావాలని ఆశపడు. దేవుని యొక్క దీవెన నీకెప్పుడైతే సంక్రమించిందో, అనగా దేవుని దీవెన నీకెప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నీకు ఏది తక్కువ లేకుండా నీ తండ్రి అయినటువంటి యేసయ్య సర్వ సంపదలతో కూడా ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన ప్రతి మాటకు విధేయత కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఇక్కడ అక్ష తన తండ్రి అయినటువంటి కాలేబు యొక్క మాట విన్నది కనుకనే కాలేబు ముందు దీవెన ఇచ్చి ఉన్నాడు. ఆ తరువాత నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక రెండవది దక్షిణ భూమి, అనగా దక్షిణ హస్తముతో మనల్ని రక్షించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలాగే నీ కుటుంబములు, నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలంటే, నీ కుటుంబములు, నీ తల్లిదండ్రులకు దేవుడు తోడుగా ఉండాలంటే, కుమార్తెగా నీ బాధ్యత నీవు నిర్వర్తించి క్రీస్తుతో నడిచే బిడ్డగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి.